రాయలసీమకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందన్నారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. శాంతియుత పోరాటం చేస్తున్న వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు ఎంపీ గురుమూర్తి. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి ఇష్యూ రాయలసీమ వ్యాప్తంగా బగ్గుమంటున్న విషయం మీ అందరికీ తెలిసిందే. దీనిలో భాగంగా తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త బోమన అభినయ్ రెడ్డి గారు తన నిరసనని వ్యక్తపరచడం జరిగింది. దానిలో భాగంగా పోలీసులు నిరంకుశత్వంగా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పోలీసులు నిరంకుశత్వంగా దాన్ని అణచివేయటం జరిగింది. సో వాళ్ళు తమ నిరసనని వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఏ నిరసన తెలియజేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతూనే ఉంటుంది. ఎందుకంటే మనకు సాగునీరు రావాలన్నా తాగునీరు రావాలన్నా ఖచ్చితంగా ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం చాలా ఇంపార్టెంట్. రాయలసీమకు చంద్రబాబు నాయుడు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాట్సాని రాంభూపాల్ రెడ్డి. రాయలసీమ సస్యశ్యామలంగా ఉండడం చూడలేని చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రికి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమ ప్రజలు చంద్రబాబును తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు కాట్సాని. ఈ రాయలసీమకు తీరని ద్రోహం చేసిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు అనేది మాత్రం ఖచ్చితంగా ఈ రాయలసీమ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని రాయలసీమ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఆయనకు మొదటి నుంచి కూడా ఈ రాయలసీమ సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ ఏమి పూర్తి చేయకూడదనే సంకల్పం కలిగిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు. కేవలం రాయలసీమ ఎత్తిపోతల పథకం నుంచి కేవలం రాయలసీమ ప్రాంతమే కాదు, మొత్తం మద్రాసు కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది, నెల్లూరు వరకు కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అటువంటి దానిని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు కుమ్మక్కైపోయి మొత్తం మనకి ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్రాన్ని కూడా సర్వనాశనం చేసే విధంగా ఇరిగేషన్ దాంట్లో వీళ్ళందరూ కూడా చేయడం జరిగింది. అంటే ఒక్కసారి మనం అంటే చంద్రబాబు నాయుడుకు రాయలసీమ ఏ విధమైన ప్రేమ ఉందనేది కూడా మనం అందరూ కూడా ఈ రాయలసీమ ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని మొత్తం వాళ్ళందరినీ కూడా కోరడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడుకు రాయలసీమ రైతుల కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. తెలంగాణలో అడ్డదిడ్డంగా ప్రాజెక్టులు కడుతున్న చంద్రబాబు ఏనాడు నోరు మెదపలేదని మండిపడ్డారు. ఆ రోజేమో ఒక ఆయన బేసిన్లు లేవు, బేసిజార్ లేవు అని చెప్పి ఒక ఆయన చెప్పా. ఈరోజు చూస్తేనే ఒక ఆయన చెప్తే మాకు 511 టీఎంసీలు మేము కొట్లాడుతూ ఉన్నాం అని చెప్పి ఒకరొకరు ఈరోజు పోటీ పడుతూ ఉన్నారు. మేము పిచ్చే తిక్కొల్లలాగా కనపడతా ఉన్నామా? మేము ఏదో ఒక రోజు ఉద్యమించే రోజు దగ్గరలో ఉంది. మీరు చేసే పనులకు మేము మిమ్మల్ని నిలదీసి మేము అనుకుంటా ఉన్నాను, మా కింది ప్రాంతాలను మమ్మల్ని చిన్న చూపు చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదని కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ద్వంద్వ వైఖరి మానుకోండి. చంద్రబాబు నాయుడు గారు, మీరు ద్వంద్వ వైఖరి మానుకోవాలి. ఇలాంటి మోసమైనటువంటి ప్రజలను రైతాంగాన్ని ముంచే ఆలోచనలు మానుకోవాలి. కాబట్టి మేము గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నాం, గట్టిగా అడుగుతూ ఉన్నాం. మీరు ఇప్పుడైనా సరే 3వ తారీఖున రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడితే ఈరోజు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పాపానవ్వలేదు. అంటే మరి రైతాంగం అంటే మేము కళ్ళకు కనపడడం లేదా? మా రైతాంగం ఇబ్బందులు మీకు కనపడడం లేదా? మా రాయలసీమ వాసులకు అన్యాయం జరుగుతూ ఉంటే నువ్వు రాయలసీమ వాసివై ఏం చేస్తూ ఉన్నావు అని ప్రశ్నిస్తూ ఉన్నాం. కేవలం వైఎస్ జగన్ కు పేరు వస్తుందని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టారన్నారు ఎమ్మెల్సీ ఇషాక్ బాషా. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి కాకుంటే రాయలసీమ ఎడారి అవుతుందని, రైతులు అష్టకష్టాలు పడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమ ప్రజల భవిష్యత్తు గురించి పట్టించుకోని చంద్రబాబు నాయుడికి రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదన్నారు. రాయలసీమ వాసులకందరికీ ఆయన దగ్గరవుతాడు అని ఒక దురుద్దేశంతో రాయలసీమకు నష్టం జరిగినా నాకైతే ప్రాబ్లం లేదు, జగన్మోహన్కి మంచి పేరు రావద్దని ఒక దురుద్దేశంతో మీరు ఈ పని చేసింది నిజం కాదా? ఇది వాస్తవం కాదా? మళ్ళీ ఈరోజు మీరు మీ మంత్రులతో మీ ఇష్టం వచ్చినట్టు చెప్పిస్తారా? ఏ రకంగా మీరు రాయలసీమను నష్టానికి చేస్తారు? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వాదించాల్సింది పోయి మీరు సైలెంట్ అయి కూర్చుంటారా? ఇదే మీరు చేసే న్యాయం?
రాయలసీమ వాసిగా, రాయలసీమ ప్రాంతవాసిగా మేము చెప్తున్నాము, రాబోయేది మా జగనన్న గవర్నమెంటే. మేము ఖచ్చితంగా దీనికోసము మేమందరము ఏకకంఠంగా ఉండి దానికోసం ఫైట్ చేస్తాము, ఖచ్చితంగా దాన్ని సాధించుకొని తీరుతాము.